ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోనున్న మన ఆత్మీయులందరికీ మనల్ని అనునిత్యం కనికరిస్తూ కృప చూపిస్తూ ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్తమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రవక్త అయిన హెజ్కేలు కాలంలో యెరూషలేములో నివసిస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేళ్ల విశ్వాసరాహిత్యానికి దేవుడు ఎంతో బాధపడుతూ అంతగా దేనికి పనికిరాని ఎండిపోయిన ద్రాక్ష చెట్టు కర్రలాగా వారిని కూడా కాల్చి నిర్మూలిస్తానని దాని సారూప్యతతో ఈ విషయాన్ని వారికి ఉద్బోధించమని తన ప్రవక్త అయిన హెజ్కేలుకు తెలియజేస్తాడు. ఈ విషయాల్ని మనం కూడా తెలుసుకొని జాగ్రత్త పడేలా ద స్టిక్ ఆఫ్ ది గ్రేప్ వైన్ ద్రాక్ష చెట్టు కర్ర అనే నేటి అంశంపై మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతాన్ని ముందుగా విందాం.
ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్ని ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. కృపామయుడ, నియమితమైన కృపచేత ఉదయకాలమున నీ సన్నిధిలో చేరి నీ వాక్యం వినుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, నీ కృప నీ ప్రేమ ద్వారానే మేము ఈ విధంగా సమకూడి తండ్రి నీ వాక్యం వినుటకు గాను ఇచ్చిన ఈ యొక్క తరుణానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ ప్రేమ నీ అధికముగా మా పైన ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నావు. ఈ విధంగా తండ్రి నీ ప్రేమను తండ్రి కనుపరిచి నీ యొక్క దీవెనల చేత సంఘాన్ని అంతటిని ఆశీర్వదించి భద్రపరచమని మా ప్రభువైన యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరియు ఈరోజు మనము ధ్యానించాల్సిన అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము. ద్రాక్షావళి తీగలు ఏ విధంగా అవి మనకు ఉపయోగపడతాయా లేదా అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్టులోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ ఒక ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకముందే అది ఏ పనికి తగకపోయేనే అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులు అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారి దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి కనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ విధంగా ద్రాక్ష చెట్టు ఏ విధంగా పనికి రాదని ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనకు ఈ ఒక్క హెచ్చరిక దేవుడు మనకు ఇస్తున్నాడు. ద్రాక్ష తీగ వలె మనం ఉండకుండా అది ఏ విధంగా నశించిపోతుందో, ఎందుకు పనికి రాకుండా ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా ఉన్నాము అన్న ఒక ఆలోచన మనలోకి వచ్చి, వై ఆర్ వి సో అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్? దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామా? ఈ ద్రాక్ష తీగలాగా ఉంటున్నామా? మనల్ని మనం సరిచేసుకొని ఉండలేమా? మరి ఈ విధంగా అది ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని దే ఓన్లీ బర్న్ ఇట్. అది కేవలం కాలడానికే పనికి వస్తుంది, దేనికి పనికి రాదని అంటున్నారు. మరి ఈ విధమైనటువంటి ద్రాక్ష తీగ వల్ల మనం ఉందామా, లేకుంటే ఒక సారవంతమైన ఒక భూమిలో పెరిగిన ఒక మంచి వృక్షం వలె నీడనిచ్చినా కానీ దేనికన్నా పనికి వచ్చే ఒక వృక్షం వలె మన జీవితాన్ని మనం దేవుని కొరకు సమర్పించుకుందామా? హౌ ఫార్ వి ఆర్ టుడే? లెట్ us examine ourselves. ఎందుకు నశించిపోయే జీవితం మనకు అవసరమా? ఎందుకు ఆ పాడు ఆలోచనలు, పాడు తలంపులు, పాడు అన్ని చెడుని ఆకర్షించే ఈ జీవితాన్ని మనము దేవునికి
దేవుని దృష్టికి మనం అసహ్యులమైపోతాం. మనల్ని ఒక కాల్చి ఒక నరకంలో పడేసే ఆ యొక్క పరిస్థితి మనకు అవసరం లేదు. ఆ ఇరుకు మార్గంలోకి మనం ప్రవేశించే ఆ ఇరుకు మార్గాన్ని వెతుక్కుందాం మనం. విశాలమైన మార్గం మనకు అవసరం లేదు. ఎంతోమంది అక్కడ విశాలమైన మార్గమునకు వెళ్ళి అక్కడ కేవలము పండ్లు కొరుకుట, ఏడుపు, అక్కడ కాలడం, మంట, ఇవే కదా మనం అక్కడ అన్నీ వింటాము. ఆ నరకంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందని. బట్ గాడ్ హ్యాస్ చోసన్ us. We are his children. He doesn't want us to perish. ఈ యొక్క ద్రాక్ష తీగ వలె మనము కాలిపోకూడదని ఆయన మనకు ఒక హెచ్చరిక దేవుడిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అది ఏ పనికి కూడా మనకు అది పనికి రాదు. కాబట్టి ఏమంటున్నాడు? నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. మనము మన జీవితము దేవునికి అంగీకారంగా లేనట్టయితే ఈ యొక్క భయంకరమైన అగ్ని చేత మనల్ని కాల్చబడినప్పుడు మనం తప్పించుకుందామన్నా కానీ అగ్ని మనల్ని ఆవరించి మనల్ని కాల్చేస్తుందట. దేవుడు మనము ఆయనకు విరుద్ధంగా జీవించినప్పుడు మనల్ని తప్పించడంట దేవుడు. హౌ క్యాన్ వీ లివ్ సచ్ ఎ లైఫ్ వెన్ వీఆర్ బర్నింగ్ ఇన్ ద ఫర్నెస్? Let us examine ourselves. Let us prepare ourselves to face God, that we must be pure in the sight of God. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు. మనం తీగలుగా ఉండి ఆయనకు అనుకూలంగా జీవించకపోతే నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తానంటున్నాడు. ఆ తీసి పారవేసి ఎక్కడ పడేస్తారు? అది కాల్చి అగ్నిలో పడేస్తారు. అదే మనకు అవసరం మన జీవితంలో కాదు. ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటాం మనం మరణం తర్వాత. ఆ పరిశుద్ధం 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 అని ప్రధాన దూతలతో కలిసి అక్కడ ఆ సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ పాపపు లోకంలో జీవిస్తూ మనం ఒక ఎండిపోయిన ఆ ద్రాక్ష తీగ వలె కాక ఒక మంచి పచ్చని చెట్టు వలె మన జీవితాన్ని ఆయన కొరకు ఫలించుటకు గాను మన జీవితాన్ని సరి చేసుకొని జీవిస్తాం. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ us to be a sincere true Christian, to be in him. ఆయనలో ఫలించి ఆయనలో ఒక తీగగా ఆయనను అల్లుకొని ఆయనలో జీవించినప్పుడే క్రైస్తవులమని మనం చెప్పుకోగలుగుతాం. ఈ ఒక గొప్ప ఆలోచన, ఈ యొక్క తలంపులతో జీవించినప్పుడే తీగగా ఎండిపోయి మనం నశించిపోయి కాల్చివేయబడకుండా ఉండుటకు దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు, మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క పరిస్థితి నుండి మనల్ని దూరపరిచి ఆయన మన కొరకై మరణించిన దేవుని కొరకు మనం జీవిస్తూ మన ప్రాణాలను నశించిపోకూడదని ఆయన ఆశపడ్డప్పుడు మన జీవితము ఆయన కొరకు జీవించడానికి మనము ఆయనలో ఒక తీగగా అల్లుకొని ఆయనతో జీవించడానికి ఈ యొక్క వాక్యాన్ని మనకు దేవుడు ఇచ్చినాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.